రిమాండ్ ఖైదీ అంటే 14 రోజుల పాటు జైల్లో ఉంటారు. కానీ విచిత్రంగా నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తెగ తిరుగుతున్నారు. పైగా పోసాని ముందు మాకు కావాలంటే మాకు కావాలని పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి. ఇంతకీ ఆయన ఎందుకు వాంటెడ్ గా మారారు? ఒకవైపు ఫిర్యాదులు, ఇంకొక వైపు కేసులు పోసాని కృష్ణమురళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది. అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పిఎస్ లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు ఆదోని పోలీసులు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి ఆదోనికి తరలించారు. మంగళవారం రోజు గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు, అనంతపురం రూరల్ పోలీసులు, అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు రాజంపేట జైలుకి వెళ్లి పీటీ వారెంట్లు అందించారు. పోసానిని ముందు మాకే అప్పగించాలంటూ వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకేసారి 3 పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసాని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 153, 504, 67 కింద నరసరావుపేటలో పోసానిపై గతంలో కేసు నమోదైంది. ఆయనను అప్పగించడానికి ముందు రాజంపేట జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె నొప్పి ఉందని చెప్పడంతో వైద్యులను కూడా పిలిపించి టెస్టులు చేయించారు. అయితే డాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. ఇక లేటెస్ట్ గా ఆదోని పోలీసులు పీటీ వారెంట్ తో ఎంట్రీ ఇచ్చి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోసాని రిమాండ్ లో ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 13తో రిమాండ్ ముగుస్తుంది. ఇందులో ఆయనకు బెయిల్ వచ్చినా వెంటనే మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.